ఇక్కడ వరంగల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మొదటగా రాణి రుద్రమాదేవి. సో రాణి రుద్రమాదేవి ఒక పౌరుషం కానీ, ఆమె తెగింపు కానీ, ఆమె వీరత్వం కానీ ఎలా అయితే ఒక స్త్రీలో ఉండాలో అది మనకు అవసరం ఉన్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మనల్ని ఎవరో వచ్చి ప్రతి విషయంలో మనల్ని కాపాడడానికి ఎవరు ఉండరు. సో మనకు ధైర్యం అంటూ ఉండాలి. ప్రతి విషయంలో ప్రతిదీ మనం మాట్లాడాలి. ఇది మాట్లాడితే ఎవరేమనుకుంటారో అని మనం ఒక వెనకడుగు వేస్తే మనల్ని 10 అడుగులు వెనక్కి లాగుతారు. సో మనకు అవకాశం ఉన్నప్పుడు, మనకు అవకాశం వచ్చినప్పుడు మనం గొంతు విప్పి మాట్లాడాలి. మాట్లాడితేనే మన గురించి ఎదుటి వారికి తెలుస్తుంది. ఈ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా నేను మహిళలను ఒకటే కోరుకుంటున్నాను. చాలామంది మహిళలు నేను ఇది చేస్తానని వాళ్ళ లోపల ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి రాలేరు. ఇంట్లో ఉన్న సమస్యల వల్ల కావచ్చు, చుట్టుపక్కల వల్ల కావచ్చు, చదువుకోలేదని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ మనం ఒకటి నిర్ణయించుకున్నప్పుడు దాని మీద నిలబడాలి. గోడ మీద పిల్లిలా ఉండి ఇటు అటు దుంకాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఒక్కసారి మనం ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే దాని మీదనే నిలబడి దానికోసం మనం పోరాటం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన దేశంలో ద్రౌపది గారు కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మోదీ గారు ద్రౌపది గారిని ఎందుకు పెట్టారు? ఆమె కూడా అంతే. ఆమె చాలా పూర్ ఫ్యామిలీలో నుంచి వచ్చింది. ఆమె హస్బెండ్ చనిపోయారు, వాళ్ళ పిల్లలు చనిపోయారు. అయినా కూడా తను ధ్యానాన్ని పట్టుకొని తను ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగిందనమాట. సో రాష్ట్రపతిగా ఆ స్థాయికి తను రాగలిగింది అంటే తను చెప్పింది ధ్యానం ఒకటే నన్ను అన్ని సమస్యల నుంచి బయటకు తీసుకురాగలిగింది అని. నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ మనం ధ్యానం చేయండి, శాకాహారంగా ఉండండి. ఏ జీవిని చంపే అధికారం, హక్కు మనకు లేదు. భూమి మీదకి ప్రతి ఒక్క జీవి ఎలా బ్రతకడానికి వచ్చిందో మనం కూడా అలానే బ్రతకడానికి వచ్చాం. సో ఎవరైనా కూడా ఫస్ట్ శాకాహారంగా మారండి, తర్వాత ధ్యానం చేయండి. ఇంట్లో పిల్లలకి కూడా ప్రతిరోజు ధ్యానం నేర్పించండి. ఒక 10 నిమిషాలైనా సరే వాళ్ళు కూర్చోకపోతే ఫస్ట్ మీరు ఓపికగా కూర్చోండి. మనకు ఓపిక ఉంటే పిల్లలకు ఓపిక వస్తుంది. పత్రిజీ గారు ఒకటే చెప్తారు, శ్వాస మీద ధ్యాస, ప్రేమ తత్వం. పత్రిజీ గారిని చూడగానే ఫస్ట్ ప్రేమనే ఉంటుంది. ప్రేమగా ఉండండి, ప్రేమగా మాట్లాడండి. ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడండి అంటారు. మనలోనే దైవం ఉంది అని చెప్తారు. సో మనము ప్రతి ఒక్కరిలో, అంటే ఇప్పుడు ఎదుటి మనిషిని మనం తిట్టినాం అనుకోండి, వాళ్ళలో ఉన్నది కూడా మనమే. అంటే మనల్ని మనమే తిట్టినట్టు, మనల్ని హింసించుకుంటున్నట్టు, మనల్ని మనమే కించపరుచుకున్నట్టు. అది ఎవరికి వస్తుంది? మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. కాబట్టి మనం మాట్లాడే మాట చాలా ముఖ్యం అన్నమాట. చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలి. ఎందుకంటే ఒక మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము. అలాగే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను అందరికీ ఏం చెప్తున్నానంటే, అందరూ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురండి. ఎవ్వరూ మీరు ఇంట్లో ఉండి నేను ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను అనుకోకండి. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏది వస్తే అది, ప్రతి రంగంలో మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఏది వస్తే అది ఫస్ట్ మనం ఇంట్లో నుంచి బయటికి రావాలి, మనలో ఉన్న శక్తిని బయటికి తీసుకురావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా మనల్ని చూసినప్పుడు మన భర్త మనలో కనిపించాలి. అంటే మనం మాట్లాడే మాటలో కానీ, మనం వేసుకునే బట్టల్లో కానీ, మనం ఉండే విధానంలో కానీ మన భర్త మనకు కనిపించాలని నాకు ఒక మేడం చెప్పారు. సో ఫస్ట్ మనం ఉండే విధానం, మనం మాట్లాడే మాట వల్లనే మన ఫ్యామిలీకి వాల్యూ ఉంటుంది, మనకు వాల్యూ ఉంటుంది. కాబట్టి స్త్రీ అంటే చాలా శక్తివంతమైనది. స్త్రీతోటి ప్రతి ఒక్కటి ముడిపడి ఉంది.